నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో రోగులకు కనీస సౌకర్యాలు కూడా దొరకడం లేదు. హాస్పిటల్ పరిసరాలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయాయి. హాస్పిటల్ లోపలికి కుక్కలు, పందులు వస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. రోగుల అవస్థలు పరిశీలించేందుకు వెళ్లిన జర్నలిస్టులను హాస్పిటల్ సిబ్బంది అడ్డుకున్నారు. ఇక వీడియో తీయవద్దంటూ దాడి చేసేందుకు యత్నించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ఆర్ఎంఓ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగులను రోడ్డున పడేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. హాస్పిటల్ పరిస్థితులపై ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ ఆర్ఎంఓ దురుసుగా సమాధానం చెబుతున్నారని రోగులు మండిపడుతున్నారు. మీ సూపర్ అని చెప్తావు మరి పో చెప్తావు ఫోన్ చేయి. మీ కమల మేడం ఫోన్ చేయి చెప్తా అన్న ఫోన్ చేయపో అన్న అన్న ఐడి కార్డు ఇప్పుడు నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో కొంచెము కుక్కలతోని పిల్లులతోని ఇబ్బంది అవుతున్నాయని చెప్పి రోగులు చెప్పడంతో మేము మీడియాగా కవర్ చేయడానికి వచ్చాము. వచ్చిన తర్వాత పిల్లి కనిపిస్తే, కుక్కలు కనిపిస్తే విజువల్ తీసుకుంటున్నటువంటి క్రమంలో సెక్యూరిటీ సిబ్బందికి అక్కడ నుంచి ఎవరో సైగా చేశారు. అక్కడ పోయి ఆపు అన్నట్టుగా కనిపించేసరికి ఏదో మనం చేసుకుంటుంటే అక్కడ సిబ్బంది వచ్చి, ఆ సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆపురి మీరు కూడా వీడియో తీసేది అది అని చెప్పి దురుస ప్రవర్తించడంతో పాటు ఇదే హాస్పిటల్ సంబంధించినటువంటి ఆర్ఎంఓ అంటామే లేడీ డాక్టరు, అసలు ఆమె డాక్టర్ ఏమంటుందంటే మాట్లాడుకుంటా మరి దారుణంగా అసలు ఒక మీడియా అని కూడా చూడకుండా మీరు ఎవడొచ్చిండు, లోపలికి ఎందుకు వచ్చిండు, మీకు ఏం అవసరం రానికి, ఇది నా ఇల్లు, నా పర్సనల్, నా ప్రాపర్టీ, అట్టెట్లా వస్తాడా మీరు నాకు పర్మిషన్ లేకుండా అని చెప్పి ఆమె దురుసుగా మాట్లాడుతుంది. ఒక్కసారి మీరు గమనించండి. మీడియా మనం ఎంత హుందాగా ఉండి ఎంత చేద్దాం అనుకున్నా కానీ, ఏది కవర్ చేద్దాం అనుకున్నా కానీ ఉల్టా మీడియా మీదనే దాడి ఎందుకు కవర్ చేస్తారు, ఎవరిని అడగొచ్చు.